దీని మీద జరగాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో చర్చ దేని మీద జరగాల్సిన పరిస్థితి వచ్చిందంటే వీళ్ళ కులమేంది, వీళ్ళ మతమేంది, వీళ్ళు బీసీయా, వీళ్ళు ఎస్సీయా, వీళ్ళు ఎస్టీయా, వీళ్ళు ఫార్వర్డ్ క్యాస్టా అని జరపాల్సిన పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ తీసుకురావడం నిజంగా మూర్ఖత్వం. మనం వదిలిపెడతామా? నేను దాని మీద గట్టిగా మాట్లాడినా. ఇవాళ టీవీలో చూసినా, రాంగా టీవీలో చూసినా బండి సంజయ్కి ఏం తెలుసు అని ఒక మాట్లాడుతున్న ఒక లీడరు. నాకు ఏం తెలియదు, తెలిసిందే మాట్లాడతాను. నా లోపడే ఆగది, బయటికి ఓపెన్ గా మాట్లాడతా. ఏంటట అంటే తండ్రి మతమట, తండ్రి మతము కొడుకు వస్తుంది, ఈ విషయం బండి సంజయ్కి తెలుసా తెలియదా అన్నాడు. నాకు తెలిసే మాట్లాడినా. వాళ్ళ నరేంద్ర మోడీ గారు బీసీయా కాదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాడు. నరేంద్ర మోడీ గారు బీసీ అని ఆయన కులాన్ని బీసీగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎప్పుడు 94లో పాపం రేవంత్ రెడ్డి గారు తెలియదు పాపం. అది ఆయన అప్పుడు టీడీపీలో ఉండే, ఆయనే పాపం అప్పుడు టీడీపీలో ఉండే కాబట్టి నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ చేంజ్ చేస్తే పాపం ఇవాళ 94లో నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ను బీసీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అప్పటి నరేంద్ర మోడీ గారు బీసీ. ఇవాళ నరేంద్ర మోడీ గారు బీసీ కాదన్నప్పుడు నేనేమన్నా అంటే మరి రాహుల్ గాంధీ గారు ఏ మతము, ఏ కులము, ఏ జాతి, ఏ దేశమో అన్న. రాహుల్ గాంధీ గారి తాత పేరు ఏం పేరు తెలుసా? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఏం పేరు? కొంచెం పెద్ద ఉందా పేరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ అనే పేరు. ఆయన ఎవరు? ఒక ముస్లిం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు. ఎట్లా బ్రాహ్మణ్ అవుతాడు? రాహుల్ గాంధీ తల్లేమో క్రైస్తవురాలు. ఎవరు? ఏం పేరు? సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే. మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు? ముస్లిమే కదా. షేక్ ఖాన్ కాదు, ముస్లిం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు బ్రేకింగ్ చూసిన టీవీలలో, అరే తండ్రి మతము కొడుకు వస్తుంది, తండ్రి జాతి కొడుకు వస్తుంది అంటే నేను కాంగ్రెస్ వాళ్ళని గదే అడుగుతున్నా. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు. రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు. ఇది లెక్క. ఇప్పుడు మాట్లాడు నరేంద్ర మోడీ గారు బీసీయా? మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. 10 జనపథ్లో ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక జాతి లేదు, ఒక దేశం లేదు. సోనియా గాంధీ ఇటలీ ఆమె అంటే దీని ద్వారా రాహుల్ గాంధీకి కులం లేదు, రాహుల్ గాంధీకి మతం లేదు, రాహుల్ గాంధీకి జాతి లేదు, రాహుల్ గాంధీకి దేశం లేదు. కానీ నరేంద్ర మోడీ పక్కా ఇండియన్. అరే ప్రపంచ దేశాలే ప్రధానమంత్రులు, ప్రపంచ దేశాల అధ్యక్షులే నరేంద్ర మోడీ గారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. విదేశాలకు పోతే రాహుల్ భారతదేశ ప్రతి దేశంలో కూడా ఇతర దేశాలను ప్రతి భారతీయుడు నేను ఇండియన్, ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా తలెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చిందంటే ఇలా నరేంద్ర మోడీ గారి వలన విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రధానులు అమెరికా పోతున్నారు, లండన్ పోతున్నారు, పోయేది తెలియదు, వచ్చేది తెలియదు. కానీ నరేంద్ర మోడీ గారు పోతుందంటే సంచలనం, అక్కడ పర్యటన చేస్తే సంచలనం, తిరిగి వచ్చిందంటే సంచలనం. ఇది ఆ చర్చ జరిగేది. ఇలా బీసీ కులగణన అన్నారు. ఇవాళ మీరు అందరూ తమ్ముళ్ళు ఆలోచించాలి. ఇలా బీసీ ఎస్సీ ఎస్టీల గురించి కాదు. ఇవాళ ఎట్లా మోసం జరుగుతుందంటే హిందూ సమాజానికి ఏ విధంగా మోసం జరుగుతుంది అంటే దీన్ని మీలాంటి యువకులందరూ కూడా ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలని, పాలకులను కేవలం ఒక మతాన్ని కొమ్ము కాస్తూ, ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ ఇవాళ మీ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇలా భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు రావు. మీరు ఎన్నికల్లో పోటీ చేయాలంటే పోటీ చేయలేరు. ఏంటంటే 10% ముస్లింలను బీసీలుగా మార్చారు. ఒప్పుకుంటామా మనం? ఒప్పుకుంటారా మీరు? 10% ఉన్న ముస్లింలను బీసీలుగా మార్చారు. బీసీల రిజర్వేషన్ అంటే 42% ఇస్తారట. ఇప్పుడు బీసీల రిజర్వేషన్ ఎంత అంటే 23%. స్థానిక సంస్థల ఎన్నికల్లో 23% మాత్రమే బీసీల రిజర్వేషన్. ఇవాళ ముస్లిం కాకుండా 10% రిజర్వేషన్ ఇస్తే ఎంతైతుందంటే 42% రిజర్వేషన్ లో
ఇప్పుడు 23% బీసీల రిజర్వేషన్ అయితే 10% ముస్లింల రిజర్వేషన్ తీసేస్తే బీసీల రిజర్వేషన్ ఎంత అంటే 32%. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది బీసీలకు 32% మాత్రమే రిజర్వేషన్ ఇస్తుంది. మిగతా 10% ముస్లింలకు ఇస్తున్నది. దాన్ని బీసీలో ఎట్లా కలుపుతారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. బీసీ సమాజం ఆలోచించాలి, హిందూ సమాజం ఆలోచించాలి. బీసీలకు ఇచ్చేది కేవలం 32%. మరి 42% ఎట్లయితుందో ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవాళ ఎక్కడ కూడా హిందువులు గెలవరు. హిందువులు ఎక్కడ గెలవరు? సర్పంచ్ గెలవరు, ఎంపీటీసీ గెలవరు, జెడ్పీటీసీ గెలవరు, కౌన్సిలర్లు గెలవరు, కార్పొరేటర్లు గెలవరు, ఎమ్మెల్యే ఎక్కడ గెలవరు. ఇవాళ కేవలం అందుకే ఇప్పుడే తెలిసింది.